సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సినిమా మీద చాలా కేంద్రీకరణ ఉంది వీళ్ళకి. అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే స్పోర్ట్స్ మాఫియా ఏవైనా ఇన్వాల్వ్ అయిందా, దాని తాలూకా కంటెంట్ ఏదైనా ఈ సినిమా కోసం వాడారా? ఇప్పటి వరకు మనకి స్పోర్ట్స్ సినిమా అనగానే ఒక ఒకే నేరేటివ్ ఉంది. అంటే ఎవరో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, వాడు ఒక అచీవర్గా మారాలి అనుకున్నప్పుడు వాడికి మధ్యలో ఉండే సాధక బాధకాలు, ఒక అద్భుతమైన గురువు దొరకటం, ఆ గురువు వీడిని మలచటం, అంతర్జాతీయ స్థాయిలో వీడు సక్సెస్ అవటం, ఈ పద్ధతిలోనే మనం కథలు చూస్తూ వచ్చాం. ఏది అశ్వని దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం ఇవన్నీ అదే లైన్ లో నడుస్తాయి. కానీ ఇది ఆ లైన్ కూడా అనిపించట్లేదు. ఆ లైన్ ఏమో అనిపించే ఛాయలు కూడా ఉన్నాయి, కానీ అది కూడా కాదు. అది కూడా అయి ఉండే అవకాశం కనిపించట్లేదు. అంటే దీనిలో రకరకాల అంశాలని మిళితం చేసి ఒక క్లాస్ వారు, ఒక కాస్ట్ వారు, వీటన్నిటినీ కలిపి ఒక ఉన్నత వర్గాలని లేకపోతే అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఊరి యువతని మొత్తం ఒక్కటి చేయటం అనేది కూడా ఒక ఎలిమెంట్ గా నడుస్తుంది అని అనిపిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ మాఫియా ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు ఎలాంటి అంటే ఎవరినైనా వాడేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వాడకాలకు సంబంధించి జరుగుతున్నటువంటి దారుణాలు, క్రీడాకారుల జీవితాల్లో వస్తున్న మార్పులు, వీటిని అడ్రస్ చేయడానికి ఒక బిగ్గర్ రేంజ్ కి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అంటే స్పాన్ అనేది చాలా వైడ్ గా ఉండబోతుంది. వైడ్ గానే ఉండబోతోంది అనేది మనకి ఇప్పటివరకు వాళ్ళు బయటకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి అర్థమవుతోంది. కాబట్టి ఇది 3.5 గంటల సినిమా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. మీరు చాలా బలంగా చెప్తున్నారు. మీకు ఏమైనా చిన్న లీక్ ఏమన్నా తెలిసిందా? లేదు, ఏం లేదు, నేను ఊహిస్తున్నాను అంతే. ఓకే. రెండోది, ఇప్పటి వరకు వాళ్ళు 2 భాగాలు 3 భాగాలు అనే మాట ఎక్కడ మాట్లాడలేదు. అవును, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది. షూటింగ్ ఏప్రిల్ 15 వరకు నడుస్తుంది అనే మాట వింటున్నాం. ఇప్పుడు ఈ గ్లిమ్స్ నుంచి ఒక కొత్త ఏరియా ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఓపెన్ కాని ఏరియా ఒకటి ఉంది ఇంకా. దీనికి సంబంధించి సుకుమార్ గాని ఆయన టీం డైరెక్టర్స్, అంటే ఆయనతో ట్రావెల్ అయ్యి తర్వాత డైరెక్షన్ లోకి వచ్చినటువంటి మెగాఫోన్ పట్టుకున్న వాళ్ళు కూడా ఐటమ్ సాంగ్స్ కు ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తూ వస్తున్నారు. కాబట్టి సుకుమార్ సినిమా అనగానే ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక ప్యారలల్ చర్చ నడుస్తుంది. ఇందులో సుకుమార్ రైటింగ్స్ వాళ్ళు కూడా సహ నిర్మాతలు. అందులో రామ్ చరణ్, ఆయన చేయబోయే తర్వాత సినిమా హీరో ఈయనే. కాబట్టి ఇది కూడా స్పెషల్ గా ఉండాలి. ఇందులో ఐటమ్ సాంగ్ ఎవరిని వాడతారు అంటే, ఆల్రెడీ ఇంతకుముందు శ్రీలీలను వాడారు, అంతకు ముందు సమంతని వాడారు, ఇలా నడుస్తూ వస్తోంది. పూజా హెగ్డే కూడా చేసింది రంగస్థలం. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎవరు, వాట్ నెక్స్ట్ అనేది ఒక ప్రశ్న ఉంది. ఇది కూడా ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఉందంటారు. ఇది ఉంది నెక్స్ట్. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఆయనకు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది, ఆయనకు ఆల్రెడీ ప్రపంచ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చున్నాడు RRR తో. ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఈ సినిమాని అంటే ఇతర భాషల్లోకి, ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ప్రయోగం అదే, 120 నుంచి 160 భాషలు అంటున్నారు. అంటే ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా, స్పెయిన్ లో స్పానిష్ లో రిలీజ్ అవుతుంది. అలాంటి మోటివేషన్ ఏదో ఓ ప్రోగ్రామ్ నడుస్తుంది, ఆలోచన వారణాసికి. అలాంటి ఆలోచన వీళ్ళు కూడా ఏమైనా చేస్తున్నారా? అంటే ఈ ముఖం తెలుసు అక్కడ, రామ్ చరణ్ అనే ముఖం తెలుసు అనే అడ్వాంటేజ్ పట్టుకుని కొత్త మార్కెట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళటమే. ఆ ప్రయోగం చేస్తున్నారు అనడానికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇప్పటిదాకా. కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అనుకుంటే, అలా గనక కన్ఫైన్ అయితే ఈ కంటెంట్కి సంబంధించి ఈ 4 ప్రధాన భాషలు ఉన్నాయి. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, దాంతోపాటు హిందీ. ఈ లాంగ్వేజెస్ నుంచి 4 హీరోయిన్లను తీసుకుని ఆ ఐటమ్ సాంగ్ ప్యాక్ చేసిన ఆశ్చర్యం లేదు. మేము మార్కెట్ని గ్రాప్ చేయటమే మా ప్రోగ్రామ్ కాబట్టి మేము ఈ తరహాలో వెళ్ళబోతున్నాం అని ఆయన రేపు పొద్దున్న సర్ప్రైజ్ చేయవచ్చు. మీకేదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు. లేదు, మామూలుగా చెప్తున్నాను ఊహించి.
సో ఇలాంటి ప్రమాదం కూడా ఒకటి ఉండే అవకాశం ఉంది. సార్ ఇప్పటి వరకు బయటకు వచ్చేది అంటే వాళ్ళు నెక్స్ట్ షూట్కి వెళ్ళబోయేది అదే. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏదో నడుస్తుంది, సార్ ఇది అయిపోయిన తక్షణం వాళ్ళు వెళ్ళేది సాంగ్ టేకింగ్కి. సార్ అది అయిపోతే జాన్వీ కపూర్కి ఈయనకి మధ్యలో ఏవో కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటున్నారు. అది వాళ్ళిద్దరు సోలో షార్ట్స్ ఏవో అవి కంప్లీట్ చేసేస్తే సినిమా అయిపోతుంది. సార్ రెండోది చాలా మంది ఏమనుకుంటున్నారంటే సినిమా మేకింగ్ అయిపోయిన తర్వాత ఈ హార్డ్ డిస్క్లు పంపించి విఎఫ్ఎక్స్ ఆ వ్యవహారాలన్నీ తర్వాత జరుగుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్ ఇప్పుడు ప్రతిదీ ప్యారలల్ గానే జరుగుతోంది. అవును సేమ్ డే అంటే విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కూడా షూటింగ్ స్పాట్ లో వాళ్ళు కూడా క్యారీ అవుతున్నారు. వాళ్ళకి కావలసిన లొకేషన్స్ మార్క్ చేసుకుని, అంటే ఎక్కడ వాళ్ళు ఎంటర్ కావాల్సి వస్తుందో వాళ్ళు సెట్లోనే మార్క్ చేసుకుంటున్నారు. అవుట్డోర్ లొకేషన్స్ లో కూడా వాళ్ళు మార్క్ చేసుకుంటున్నారు. ప్యారలల్ వర్క్ గా అయిపోతుంది. ఈ రోజు షూట్ ఈ రోజు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఎడిటింగ్ అయిపోయిన మరుక్షణం కంటెంట్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు కొట్టేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటూ సపరేట్ గా ఒక టైం లూప్ పెట్టుకొని అంత అవసరం లేదు. ఇప్పుడు అన్ని ప్యారలల్ గా నడిచిపోతున్నాయి. అయితే ఈ ప్రమోషనల్ వర్క్ ఒకటే కీలకం దీనిలో. సార్ మేకింగ్ కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు ఎవరికి. ప్రమోషన్ కి సంబంధించి మాత్రమే ఉంది. సార్ అంటే ప్రతి లాంగ్వేజ్ లోనూ ఈ సినిమాని పరిచయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏ లాంగ్వేజ్ కి వెళుతున్నారో ప్రతి చోట కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వీళ్ళు ఈ సినిమా గురించిన చర్చలు జరుపుతూ ఉండాలి నిరంతరం. అవును అలా నడపటం ద్వారా మాత్రమే సినిమా ఆ లాంగ్వేజెస్లో పుష్ అవుతుంది. ఆ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, దానికి తగిన టైం తీసుకున్నారా అనేది ఒక్కటే తప్ప మిగిలినది ఏది కన్ఫ్యూజన్ లేదు పెద్దకి సంబంధించి. సార్ నాకు ఈ మొత్తం టీజర్ చూసిన తర్వాత అంటే ఒక చిన్న డౌట్ అని కూడా కాదు, కానీ రామ్ చరణ్ గారి డెడికేషన్ గురించి మాట్లాడాలనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అవును అంటే ఆయన ఒక మెగాస్టార్ కొడుకు, సూపర్ స్టార్ డమ్, అంటే కొత్తగా ఈ రోజు ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూడని హిట్ లేదు, ఆయన చూడని సక్సెస్ లేదు, పెద్ద మార్కెట్. బట్ స్టిల్ ఆ మేక్ ఓవర్ చూస్తే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఒక రకమైన ఫస్ట్ ఆ షాట్ చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి సార్. అవును వారసత్వం కోసం, అంటే వారసత్వం చాలా మందికి భారం కూడా అవుతుంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం, మెగాస్టార్ పేరు నిలబెట్టడం కోసం ఆయన పడుతున్న కష్టం, ఇంతమంది అభిమానులు కాపాడుకోవడానికి ఆయన పడుతున్న కష్టం. సో ఒక్కసారి మెగా పవర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఆ డెడికేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్? అంటే ఇప్పుడు ఏదైనా సరే ఆయన ఎంట్రీ పాస్ మాత్రమే సార్. నెపోటిజం అనేది సార్ ఒక ఎంట్రీ పాస్ లాంటిది. ఎంటర్ అయిన తర్వాత ఎవరి యుద్ధం వాళ్ళు చేసుకోవాల్సిందే. కరెక్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ సినిమా రంగంలో అన్ని విధాల కంటెంట్ పరంగానూ పోటీ ఉంది. అలాగే హీరోలు వాళ్ళ ఎలివేషన్స్కి సంబంధించి, అలాగే వాళ్ళ నటనకి సంబంధించి విపరీతమైన పోటీ ఉంది. ఎలా తెర మీద తన్ని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ గమనిస్తుంది ప్రపంచం. అందుకని వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటున్నారు. గతంలో కంటే ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. ఈ ఎక్కువ శ్రమ తీసుకోవటం అనేది అనివార్యమైంది. ఎందుకంటే ప్రేక్షకుల ఆలోచన స్థాయి పెరిగింది. ఆ పెరిగిన ఆలోచన స్థాయిని అందుకోవటం కోసం పడుతున్న తిప్పలవి. అందుకని ఆయనకి ఇక్కడ తన తండ్రి తాలూకా ఇమేజ్ని, లేకపోతే ఆయన పరువు నిలబెట్టాలి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కాదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్, ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ని, ఈ తరంలో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేదే టార్గెట్. వీళ్ళని సర్ప్రైజ్ చేయాలి థియేటర్లో. ఆ సర్ప్రైజ్ చేయడానికి తన గెటప్ దగ్గర నుంచి ప్రతిదీ దోహదపడాలి. అందుకోసం తన్ని తాను ఏం చేసుకోవడానికైనా సిద్ధపడిపోతున్నారు హీరోలు. ఎటువంటి రిస్క్ అయినా ఏదైనా చేయటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేము చేస్తాం, మీరు డిజైన్ చేయండి ప్రాపర్గా అని అడుగుతున్నారు డైరెక్టర్లను. అందుకని ఆ ప్రెజర్లో నుంచి వస్తున్నది ఇది. ప్రేక్షకుల్ని మెప్పించటం అనేది ఇప్పుడు అంత ఈజీ కాదు, గతంలోలా కాదు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల రీత్యా ఆయన పడుతున్నటువంటి కష్టంగానే చూస్తాను అది. మిగిలిన ఏదో వాళ్ళకి ఇమేజ్ ఉంది, ఒక పాత చరిత్ర ఉంది, ఆ చరిత్రను నిలబెట్టుకోవడానికి ఏదో కష్టపడుతున్నారు, ఇవన్నీ కాదు. తన ఆడియన్స్ని తాను నిలబెట్టుకోవడంతో పాటు ఈ జనరేషన్ని తన వైపు తిప్పుకొని తనతో నడిపించుకోవటం కోసం కష్టపడుతున్నాడు.